సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. లూకా సువార్తలో బీదలైన మీరు ధన్యులు అని అంటున్నాడు. ఈ రెండు విషయాలు ఎవరిని తీసుకోవాలి? ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒక ముఖ్యమైన అంశాన్ని, అద్భుతమైన అంశాన్ని పోయిన వారం మనం ప్రారంభించుకున్నాం. అది యేసు బోధించినటువంటి కొండ మీది ప్రసంగం. ఈ 3 అధ్యాయాలు కూడా 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా యేసు ప్రభువు బోధించినటువంటి కొండ మీది ప్రసంగం అని పిలువబడుతుంది. ఈ 3 అధ్యాయాలలో ప్రభువు అనేకమైన అంశాలను బోధించాడు. చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఒకే అంశం కాదు, చాలా అంశాల గురించి బోధించాడు అని మనం చూసి దాదాపు 10-15 అంశాలు ఇందులో ఉన్నాయి అనేటువంటిది పోయిన వారం మనం చూసాం. మొదట ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు, మీ అందరికీ తెలియపరిచాము. తర్వాత మనం ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉన్నామనేటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. తర్వాత ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత హత్య చేయకూడదు, కీడు చేయకూడదు, తర్వాత వ్యభిచారించకూడదు అనేటువంటి విషయాలు, అలాగే వివాహ జీవితాన్ని గురించినటువంటి విషయాలు, అలాగే ఇంకొక గొప్ప విషయం మాట్లాడుతున్నాడు. ఎవరైనా నిన్ను 1 మైలు రమ్మంటే 2 మైలు కూడా వెళ్ళమంటున్నాడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శత్రువులను ప్రేమించే విషయాన్ని గురించి కొండ మీది ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. అలాగే మంచి కార్యాలు, ధర్మ కార్యాలు చేయటం గురించి మాట్లాడుతున్నాడు. పరలోక ప్రార్థన గురించి, ఉపవాసం గురించి కూడా మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి బోధన ఈ 3 అధ్యాయాలలో. క్రైస్తవ జీవితానికి సరిపడ బోధన ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభువు బోధించాడు కదండి. ఉపవాసం ఎలా ఉండాలి, అది ఏ విధమైన రీతిలో ఉపవాసం ఉంటే అది దేవునికి మహిమ వస్తుంది అనేటువంటి విషయాలు మాట్లాడాడు. తర్వాత పరలోకంలో మన ధనము సమకూర్చుకొనుట ఎట్లు అని దాని గురించి మాట్లాడాడు. అలాగే ఒక దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అనేటువంటి విషయాన్ని, తర్వాత చింత గురించి మాట్లాడాడు. ఇలా అనేకమైన అంశాలు ఇందులో మాట్లాడాడని చెప్పి మనం చూసాము కదా. తర్వాత యేసు ప్రభు బోధించినటువంటి ఈ కొండ మీది ప్రసంగంలో జస్ట్ పరిచయం మనము పోయిన వారం చూసాము, ఇంకా ప్రారంభించలేదు. పరిచయం మనం చూసాము. ఏంటంటే కొండ మీది ప్రసంగంని విన్నప్పుడు యేసు ప్రభు బోధించిన ఈ బోధన అనేటువంటిది మనిషి జీవితాన్ని కట్టేదిగా ఉంది, కానీ అది ఎవరికి హాని చేసేదిగా లేదు అని గ్రహించి కొంతమంది కొన్ని తప్పైన అభిప్రాయాలు యేసు ప్రభు బోధించిన బోధన పైన కలిగి ఉన్నారని చెప్పి పోయిన వారం 3 సందేహాలు మనం చూసాం. అదేంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభు బోధించిన ఈ బోధనలన్నీ చదివి కాదు అనలేక ఆయన ఒక మంచి బోధకుడుగా వాళ్ళు అంగీకరించారు. చాలామంది చూడండి, యేసు ప్రభు బోధన చాలా మంచిది, ఆయన మంచి మాటలు బోధించాడు, ఆయన ఒక మంచి బోధకుడు అని కొంతమంది అంటారు. ఈ బోధన విని ఆయన ఒక మంచి బోధకుడు అన్న దగ్గర మాత్రమే పులి స్టాప్ పెడితే ఏ వ్యక్తికి రక్షణ రాదు. మొట్టమొదటిగా ఆయన సొంత రక్షకుడిగా, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది అని చెప్పి శిలువ వైపు చూసి ఆ తర్వాత ఆయన బోధనలు వినుట ద్వారా మాత్రమే ఆయన ఒక బోధకుడిగా ఉండగలడు, ఆయన ప్రభువుగా ఉండగలడు ఆ వ్యక్తికి. కాబట్టి రక్షణ రాదు. ఒక మంచి బోధకుడిగా అనుకుంటే ఆ వ్యక్తికి రక్షణ రాదు. తర్వాత రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు పాత నిబంధనలోని ధర్మశాస్త్రాన్ని మాత్రము చాలా చక్కగా వివరించాడు అని చెప్పి అనుకున్నారు. ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్రము బాహ్య సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది అని చెప్పి పాత నిబంధనలో అది చదివినప్పుడు బాహ్య సంబంధమైనదిగా కనబడుతుంది. 10 ఆజ్ఞలు కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా బాహ్య సంబంధమైనది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పి
బాహ్య సంబంధమైన రీతిగా అది కనబడుతుంది, కాదు అది ఆత్మ సంబంధమైనది అని చెప్పి యేసు ప్రభువు బోధించాడు. చివరికి చెప్పాలంటే ధర్మశాస్త్రము యేసు యుద్ధకు నడిపించడానికి దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభును నమ్మడానికి పాత నిబంధనలో ఉన్న బలులు కావచ్చు, ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రతి ఆజ్ఞ కూడా మనిషి ఒకానొక దినాన యేసు ప్రభు వస్తాడు, ఆయన రక్తం ద్వారా మాత్రమే మనిషికి పాపక్షమాపణ దొరుకుతుంది, ప్రతి మనిషి ఆయన దగ్గరికి రావాల్సిందే అని చెప్పి అలా కొన్ని సాదృశ్యాలుగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైనది. అయితే ధర్మశాస్త్రాన్ని మాత్రం వివరించాడు అని నిలబడిపోతే రక్షణ రాదు. ధర్మశాస్త్రం యొక్క వివరణ ఆత్మ సంబంధమైనది, దానిని గ్రహించాలి. మూడవదిగా కాలములను నమ్మేవారు, యుగాలు. ఆ యుగంలో ఇట్లా జరిగింది. యేసు ప్రభు జీవించిన కాలంలో ఎవరో హఠాత్తుగా పట్టుకున్నారో, ఆయనను సిలువ వేశారు, ఒక మంచి వ్యక్తి పాపం సిలువ వేశారు అని అనుకుంటే ఆ వ్యక్తికి రక్షణ రాదు. యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల కిందట మనుషుల పాపాల కొరకు మరణించాడు, ఒక మంచి వ్యక్తి అని నిలబడిపోతే కాదు, మూడవ దినాన ఆయన దేవుడిగా తిరిగి లేచాడు. ఏ మనిషి తిరిగి లేవలేదు, ఏ మనిషి సమాధి గెలవలేదు. మరణించిన వాళ్ళందరూ మరణించినట్లుగానే ఉన్నారు. కానీ మరణించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. తిరిగి లేచిన తర్వాత నిత్యము ఆయన సజీవుడిగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఆయన మన పక్షమున మొరపెట్టే వాడిగా ఉన్నాడు. కాబట్టి అది మనుషుల పాపాల కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం అంతా కూడా మనిషి కొరకు, మనిషి యొక్క క్షేమం కొరకు జరిగింది అని చెప్పి నమ్మితేనే ఆ వ్యక్తి రక్షింపబడతాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అయితే ఈరోజు మత్తయి సువార్తలో 3వ వచనం మనం ఒకసారి చదివితే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. యేసు ప్రభు ధన్యతలలో మొదటి ధన్యత ఏమంటున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఇది లూకా సువార్తలో మనం ఇందాక చదివాం. లూకా సువార్త ఇందాక బైబిల్ పఠనంగా చదివారు. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం చూడండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చూసారా, మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. లూకా సువార్తలో బీదలైన మీరు ధన్యులు అని అంటున్నాడు. ఈ రెండు విషయాలు ఎవరిని తీసుకోవాలి? చాలామంది ఈ డినామినేషన్ కూడా ఎట్లా వచ్చినాయంటే చెప్తాను చూడండి. మాది కరెక్ట్ అనుకొని కూర్చుంటారు. ఏంటంటే మత్తయి సువార్త చదివి మత్తయ్యే కరెక్ట్ అంటారు, లూకా సువార్త చదివి లూకానే కరెక్ట్, మాది లూకానే మార్గం అని అంటారు. మార్క్ సువార్త చదివి మార్కులో చెప్పిందే కరెక్ట్ అంటారు. యోహాను సువార్త చదివి యోహాను చెప్పిందే కరెక్ట్ అంటారు. ముగ్గురు చెప్పిన విషయాలు కూడా యేసు ప్రభుని మహిమపరిచే రీతిగా ఉన్నాయి, కానీ ఒక డినామినేషన్ పెట్టుకొని ఒక చోట కూర్చొని సత్యం గ్రహించకుండా అక్కడనే కూరుకుపోవాలనే విషయాలు కాదు. ఒక ఆయన అంటాడు, ఏదో కలగని రాశారు, అది సువార్త, అది నిజం కాదు అని చెప్పి సందేహాన్ని కలిగిస్తారు. మత్తయి ఒక్కడు రాశాడంటే ఏదో కలగన్నాడు అనుకోవచ్చు. అందుకే దేవుడు 4 సువార్తలు పెట్టాడు బైబిల్లో. ఏ వ్యక్తి వేలెత్తి చూపకుండా అన్ని ఆధారాలతో పరిశుద్ధ గ్రంథం దేవుడు ఈమిడి ఇక్కడ ఉంచాడు. అందుకే ఇది దేవుని గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. ఈరోజు ఒక వ్యక్తి నాకు మంచి దర్శనం వచ్చింది, ఒక మంచి పుస్తకం రాశానంటే అది బైబిల్తో చేర్చబడదు. అది నీ పుస్తకం, అది ఎంత మంచి పుస్తకమైనా అది పక్కకు ఉండాల్సిందే, కానీ అది బైబిల్తో చేర్చబడదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము. కాబట్టి ఒక వ్యక్తి కళను బట్టి కానీ, ఒక వ్యక్తి ఆలోచనను బట్టి కానీ, ఇచ్ఛను బట్టి కానీ పరిశుద్ధ గ్రంథం పుట్టలేదు. అది దైవావేశం వలన, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఈ పరిశుద్ధ గ్రంథం పుట్టింది. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే మత్తయి చెప్పింది కరెక్టా, లూకా చెప్పింది కరెక్టా? ఇప్పుడు మత్తయి ఏమన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. మరి లూకా సువార్తలో లూకా ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అంటున్నారు. అంటే బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యం అని చాలామంది చెప్పడము, దాన్ని ఆచరించడం కూడా మనం చూస్తాము సమాజంలో చూస్తే. ఈ విషయాన్ని కొంచెం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది? అది బహిరంగంగా
అక్కడున్న వచనాన్ని దాని వెనకాలన్న పూర్వోత్తరం ఏంటి, అది ఏ రీతిగా ఆ విషయాన్ని మాట్లాడుతుంది అనేటువంటిది మనము కొంచెం ఆలోచన చేద్దాం. ఇప్పుడు లూకా సువార్తనే ఎందుకు కరెక్టు? బీదలైన మీరు ధన్యులు అంటే బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యానికి మనం వెళ్తాం, ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకు? మత్తయి సువార్త కరెక్ట్గా చెప్పాడని ఎందుకంటారంటే, సాధారణంగా లూకా అనేటువంటి ఆయన వైద్యుడు, డాక్టరు. ఈ లూకా వైద్యుడు గనక ఒక థియోఫిలా అంటే ఘనత వహించినటువంటి ఒక థియోఫిలా అనేటువంటి వ్యక్తి, మంచి పొజిషన్, ఆ ఊరికి పెద్ద, యేసు ప్రభుని గురించి విన్నాడు. విన్నప్పుడు అది నిజమో కాదో తెలియాలంటే నాకు ఒక మంచి వ్యక్తి అంటే అన్ని పరిశోధన చేసి నిజాలు నా వద్దకు తీసుకురావాలని చెప్పి నమ్మకమైన ఒక వ్యక్తి ఎవరున్నారా అని చూసి లూకా అనే వైద్యుడు అతనికి మంచి వ్యక్తిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, సమాచారం మంచిగా తీసుకొస్తాడు. కాబట్టి యేసు ప్రభుని గురించినటువంటి సంగతులు ఎంతవరకు నిజము అని చెప్పి లూకాకు అప్పగిస్తాడు. ఆ పని లూకాకు అప్పగిస్తాడు. లూకా ఎవరు? డాక్టరు. డాక్టర్ చెప్పినాడంటే డాక్టర్లు మామూలుగా నమ్మరు. డాక్టర్సు ప్రాక్టికల్గా అది రుజువైతేనే వాళ్ళు నమ్ముతారు. కానీ ఈ డాక్టర్కి ఆ పనిని అప్పచెప్తే అతను ఏం చేశాడంటే ఆ ఘనత వహించిన ఆ థియోఫిలా దగ్గరికి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషనే లూకా సువార్త. లూకా సువార్తలో రాయబడిన మాటలన్నీ కూడా యేసు ప్రభుని గురించినటువంటి సమాచారం అట్లే లిటరల్గా తీసుకొని వచ్చి ఏమేమి జరిగింది అన్నీ పరిశోధించి తీసుకొని వచ్చి ఆయనకు అప్పగించాడు, ఆ ఘనత వహించినటువంటి గొప్ప వ్యక్తికి. కాబట్టి మేము ఏం నమ్ముతామంటే లూకా సువార్తని నమ్ముతాం. బీదలైన మీరు ధన్యులు అని చెప్పి అక్కడ కూర్చొని ఆ మార్గంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం సమాజంలో. అయితే ఆ వచనాన్ని చదివి యేసు బోధించిన మాట కదా అది, బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం మీది అన్నాడు. కాబట్టి మనం బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యానికి పోతాం, మనం ధనవంతులుగా ఉంటే పరలోక రాజ్యానికి పోము అనేటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే లూకా ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు ఆ మాట అంటే, మత్తయి సువార్తలో యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని మత్తయికి బాగానే తెలుసు. కానీ బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం వీరిది అన్నప్పుడు ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైనది నమ్మాలా, బీదలుగా ఉండడం అనేటువంటిది నమ్మాలా? ఏది సత్యం? ఇక్కడే నిలబడి మీరు ఎప్పుడు కూడా ధనవంతులు కాకూడదు, బీదలుగానే ఉండాలి, మీరు ఏం లేని వారిగా ఉండాలా, ఏం లేని వారిగా పేదవారిగా ఉంటేనే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, పరలోక రాజ్యం మీద అవుతుంది. కానీ మీరు ఇప్పుడు ధనవంతులుగా కొంతమంది ఉన్నారే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి రారు, బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యం వస్తుంది. యేసు ప్రభువే దాన్ని బోధించాడు. దాన్ని ఎట్లా కాదనాలి అంటే యేసు ప్రభు పేదరికాన్ని దరిద్రాన్నే ఎక్కువ బోధించాడు అని అంటున్నారు. లూకా సువార్త చదివి యేసు ప్రభు దరిద్రాన్నే పేదరికాన్నే బోధించాడు, కానీ పేదలుగా ఉండాలనే బోధించాడు, కానీ ధనవంతులుగా ఉండాలని ఆయన ఎక్కడ చెప్పలేదు అని చెప్పి ఆ వచనాన్ని గురించి అర్థం చేసుకుంటున్నారు. అయితే యేసు ప్రభు చూడండి, యేసు ప్రభువే పశుల పాకలో జన్మించాడు. నీకెందుకు అన్ని అవసరమా? నీకు ఒక మంచి ఇల్లు అవసరమా? మంచి వస్త్రాలు అవసరమా? యేసు ప్రభు ఒకటే తెల్లది జుబ్బ వేసుకున్నాడు, నీకెందుకు అన్ని రంగురంగుల బట్టలు? యేసు ప్రభు పశుల పాకలో జన్మిస్తే నీకు మాత్రము మంచి ఇల్లు కావాలంటే నువ్వు ఎట్లా పరలోకానికి పోతావో నాకు అర్థం కావడంలే. యేసు ప్రభు గాడిద మీద పోయాడు. ఎట్లా పోయినాడు? గాడిద మీద పోయినాడు ఆయన గాడిద మీద పోయినప్పుడు మరి నీకెందుకు ఇంత మంచి వాహనం ఎందుకు, అంత మంచి కారు ఎందుకు? అసలు నువ్వు సైకిల్ కూడా దొక్కకూడదు, నువ్వు అసలు విశ్వాసమే కాదు అని చెప్పి వచనము ఉన్నది ఉన్నట్టుగా చదివి దాని వెనకలున్న ఆత్మను అర్థం చేసుకోకుండా అలా అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నేను చెప్తున్నాను, గమనించండి. ఆ కాలంలో రాజులు కూడా గాడిదల మీదనే పోయినారు. యేసు ప్రభు జీవించిన కాలంలో రాజులు సహితం గాడిదల మీదనే పోయారు. పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కాలంలో గాన యేసు ప్రభు గాన ఉండింటే అందరూ వాడుతున్న కార్లలో కంటే బెస్ట్ కారు లోకంలో ఏదైతే ఉందో ఆ కారు మాత్రమే దోలేవాడు యేసు ప్రభు. నేను నమ్ముతున్నాను అది. దరిద్రాన్ని నమ్మితే
అది పరిశుద్ధ గ్రంథం అంగీకరించట్లేదు. నేను చదివినంత వరకు దరిద్రాన్ని ఆయన బోధించలేదు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంతవరకు ఎవ్వరు ఎక్కని అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంది, దాన్ని తీసుకురా అన్నాడు. ఎవరు ఎక్కలే ఇంతవరకు ఎవరు ఎక్కని కొత్త కారు ఆయన ఎక్కి తోలేవాడు. కానీ చాలామంది అదే బీదలుగా ఉన్నవారు మీరు ధన్యులు పరలోక రాజ్యం వారిదంటే పేదరికం దరిద్రాన్ని ఆయన బోధించాడు. ఆయన జీవితం కూడా ఎట్లుంది? దరిద్రుడుగానే బతికాడు. మళ్ళీ నువ్వు అన్నీ కలిగి ఉన్నావంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు, నువ్వు ఎట్లా పరలోక రాజ్యానికి వెళ్తావని చెప్పి వాక్యమును సరైన విధానంలో అర్థం చేసుకోకపోవటం ద్వారా ఆత్మ విషయంలో మంచి విశ్వాసంగా ఉన్నారు, కానీ బహిరంగంగా ఆశీర్వాదాలు పొందుకోవడంలే. ఎందుకంటే ఆత్మ విషయంలో చూస్తే చాలా మంచి వాళ్ళు విశ్వాసం ఉంది, లోపల ఆత్మీయత ఎక్కువ ఉంది, ప్రార్థన జీవితం అన్నీ బాగున్నాయి. కానీ బహిరంగ భౌతికపరమైన జీవితం చూస్తే ఏ ఆశీర్వాదం లేదు. అందుకే పక్కనున్న వారు చూసి పాపం వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, అందుకే వాళ్ళకి ఏముండదు, వాళ్ళ దేవుడే చెప్పినాడు వాళ్ళని దరిద్రంగా ఉండాలని, కాబట్టి వాళ్ళకి ఏముండదు అనే రీతిలో మనం ఉండాలని దేవుడు కోరుకోవడంలే. ఒకరి దగ్గర చేయి చాపకుండా అవసరమైతే ఒకరికి హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది? ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడు. ఆయన ఇప్పుడు ఎట్లా ఆయన దరిద్రుడవుతాడు? ఎట్లా దరిద్రమైన బోధన బోధించాడు? ఎట్లా బీదలకే పరలోక రాజ్యం అని చెప్పగలడు? ఆయన ధనవంతుడు అయినప్పటికీ మన కొరకు దరిద్రుడు ఆయన అంటే, బీదలైన మీరు అనే మాటను మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పిన అదే మాటనే లూకా మనసులో ఉంది, చదివిన వారి మనసుకు అర్థం కావడంలే. పరిశుద్ధ గ్రంథం వాక్యం చదివిన వారికి అది అర్థం కావడం లేదు. ఏమంటున్నాడంటే, మన ఆత్మీయ స్థితి ఏ లెవెల్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. మన ఆత్మీయ స్థితి రిచ్ లెవెల్లో ఉందా, లేకపోతే బీద పరిస్థితిలో, అంటే ఎలా మన ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతుంది. అదేంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు అంటే బైబిల్ చెప్పేటువంటి బోధనను అంగీకరించి, అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు రక్తము నాకు అవసరం, ఆయన రక్తం లేకుండా నాకు పాప క్షమాపణ లేదు, ఆయన సిలువ లేకుండా నా జీవితంలో రక్షణ లేదు, విమోచన లేదు అని తన మనసులో రియలైజ్ అవుతున్నాడే, అది ఆత్మ విషయంలో దీనులు అవ్వడం. అది ఆత్మ విషయంలో బీదలుగా ఉండడం అంటే వాక్యంని ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు శిలువ రక్తం నాకు అవసరం అని చెప్పడమే ఆత్మ విషయంలో మనం దీనులు అవ్వడం. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నటువంటి బోధ, ఆత్మ సంబంధమైన ఆ బోధకు మనం విధేయత చూపి బహిరంగంగా చూసి శిలువ ద్వారా ఏం దొరుకుతుంది అనేది కాదు, కానీ ఒక వ్యక్తి ఆత్మ విషయంలో దీనుడుగా ఉండాలి. యేసు రక్తం నాకు అవసరం, ఆయన రక్తం లేకుండా నాకు పాప క్షమాపణ లేదు, ఆయన రక్తం లేకుండా నేను దేవుని యొద్దకు వెళ్ళలేను, దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం లేదు, యేసే మార్గం, యేసు ద్వారా తప్ప నేను దేవుని యొద్దకు వెళ్ళలేను, కాబట్టి నేను తిరిగి జన్మించాలి, నాకు మారు మనసు అవసరము, యేసు ప్రభు లేకుంటే ఈ లోకంలో నేను ఎంత బతికినా ఎంత సంపాదించినా ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కోకపోతే నా జీవితము దరిద్రమైన స్థితిలోనే ఉంటుంది, కానీ సంతోషకరమైన స్థితిలో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండదని మనసులో రియలైజ్ చేయడం ఆత్మ విషయంలో దీనులవ్వడం. కాబట్టి ఆత్మ చెప్పే ఆ బోధన భౌతికంగా ఉన్న మనము అర్థం చేసుకోవడమే, సిలువను అర్థం చేసుకోవడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం అంటే. దాన్ని పౌలు చాలా చక్కగా బోధించాడు. చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదువుతాను చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం మనకేం గుర్తు చేస్తుందంటే, మనము పాపపు స్థితిలో ఉన్నాం. మన స్థితి ఏంటి? పాపపు స్థితి. అందుకే దావీదు కూడా అంటాడు కదా, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించాను, నేను అందులోనే పుట్టి అందులోనే పెరిగాను అని అంటాడు దావీదు రియలైజ్ అయ్యి. పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి వ్యక్తి. పౌలు ఏమంటాడంటే, నా స్థితి ఎట్లా ఉందంటే నేను పాపమునకు అమ్మబడ్డాను. అదే కదండి, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని
ధర్మశాస్త్రం శరీర సంబంధమైనది కాదు. ఏంటంటే ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదని. 10వ ఆజ్ఞ మన హృదయానికి సంబంధించింది. అందుకే 10వ ఆజ్ఞ దగ్గర ప్రతి మనిషి పడిపోతాడు. 9 ఆజ్ఞలు ఏం చేయాలా ఏం చేయకూడదని. అదే కదా, చేయొద్దు అన్నాడు, నేను చేయను, చేయమన్నాడు చేస్తా అనేటువంటి 9 ఆజ్ఞలు. 10వ ఆజ్ఞ ఏంటంటే హృదయానికి సంబంధించినది, ఇచ్ఛకు సంబంధించినది, హృదయపూర్వకంగా చేసేది. కాబట్టి పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు, అది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నానంటూ, ఎలాగనగా నేను చేయున్నది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేస్తున్నాను. అర్థమైందండి? నేను ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతున్నా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా. ఎందుకంటే నా స్థితి ఏంటి? పాపపు స్థితిలో నేనున్నాను. అంటే పౌలు ఏమంటున్నాడంటే ఆత్మ విషయంలో దీనుడు అవుతున్నాడు పౌలు. ఆత్మ విషయంలో నేను పాపిని, నాకు రక్షకుడు అవసరము అని గుర్తించడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం కదండి. 16వ వచనం, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయున్నది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఎందుకు ఆ విధంగా పౌలు చేస్తున్నాడంటే పాపపు స్థితిలో ఉన్నాడు. అతడు తిరిగి జన్మించలే. 7వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే మనిషి పాపపు స్థితిలో ఉన్నాడని రోమపత్రిక గుర్తు చేస్తుంది. మనిషి పాపపు స్థితిలో ఉన్నాడు, అతనికి క్రొత్తగా జన్మించాలి, అతను మారు మనసు పొందాలి. అదే కదండి నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయానికి చూద్దాం, చూడండి 3వ వచనం చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, శారీరకంగా పాపపు స్థితిలో ఉండి ఆలోచన చేస్తున్నాడు నికోదేము. యేసుప్రభు ఏమంటాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళలేడు అని అంటున్నాడు. ఒకరు కొత్తగా జన్మించాలి అంటే నికోదేము ఏమనుకుంటున్నాడంటే, ముసలి వాళ్ళనైనా ఇంత ముసలితనం వచ్చింది నాకు, మళ్ళీ ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎట్లా పుట్టాలా, నేను పరలోక రాజ్యానికి పోయేది ఎప్పుడు, అట్లా ఆలోచన చేస్తున్నాడు. కానీ నేను మనసులో పశ్చాత్తాపపడాలి, మనసులో నేను పాపినని గుర్తించాలని నికోదేము ఆలోచన చేయడంలే. నేను ఎట్లా తల్లి గర్భంలోకి పోవాలా, మళ్ళీ ఎట్లా పుట్టాలా, ఎప్పుడు పరలోక రాజ్యానికి పోవాలా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాడు కదండి. అప్పుడు శ్యామ్ చిలదరయ్ అని ఆయన ఆ సేవకుడు రాసినటువంటి ఒక పుస్తకము నేను చదువుతున్నప్పుడు అందులో బార్న్ అగైన్, ఇక్కడ కొత్తగా జన్మించడానికి తెలుగు బైబిల్లో ఉంది కదండి, అది ఇంగ్లీష్ బైబిల్లో బార్న్ అగైన్ అని ఉంటుంది, అంటే తిరిగి జన్మించుట. దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక సంఘంలో ఒక విశ్వాసి తన కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నాడంట. ఆ కుమారుడు, వీళ్ళేమో వాళ్ళ తాతల కాలం నుంచి క్రిస్టియన్సే. ఎవరు? విశ్వాసి తన తాతల కాలం నుంచి క్రిస్టియన్సే. అయితే ఆ విశ్వాసి శ్యామ్ చిలదరయ్ అనే పాస్టర్ దగ్గరికి వచ్చి ఏమని అడిగిందంటే, వాళ్ళ కొడుకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామంటే బార్న్ అగైన్ అమ్మాయి కావాలన్నాడంట. బార్న్ అగైన్ అమ్మాయి నా కోసం వెతకండి అన్నాడంట. ఆమెకు అర్థం కాలే, బార్న్ అగైన్ అంటే ఏంది అంటే చాలా కాలం నుంచి క్రైస్తవురాలే, కానీ బార్న్ అగైన్ అంటే ఏందనేది అర్థం కాలేదంట ఆమెకి. అది కూడా హోటల్లో కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ పాస్టర్ని అడిగిందంట. ఆయన పాపం బిర్యానీ తినేది కూడా ఆపి
ఆమెకు బాన్ అగైన్ ఏంటని చెప్పినాడంట. బాన్ అగైన్ ఏంటంటే ఎంతో కాలంగా మేము క్రైస్తవులం అంటూ కూర్చుంటే కాదు రక్షణ రాదు. రక్షణ ఎట్లా వస్తుందంటే బాన్ అగైన్ అంటే ఏంటి? నా కొడుకు బాన్ అగైన్ అమ్మాయిని చూడమన్నాడు. ఏంటంటే పాస్టర్ గారు నాకు బాన్ అగైన్ అంటే ఏం తెలియలేదు అంటే, బాన్ అగైన్ అంటే మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి క్రొత్తగా జన్మించాలి. పాత మనిషిగా నేను పాపంలో ఉన్నానని ఎరిగి యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవడమే బాన్ అగైన్, తిరిగి జన్మించుట అని చెప్పి అప్పుడు ఆమెకు చెప్పాడంట. అంటే చాలామంది ఈ విధంగా అతిశయించడం, అంటే చాలా కాలం నుంచి మేము విశ్వాసులుగా ఉన్నాము, మాకు బాన్ అగైన్ అవసరం అంటే నేను చెప్తున్నాను, ఎంత కాలం నుంచి విశ్వాసులుగా ఉన్నా, తరతరాలుగా విశ్వాసులుగా ఉన్నా బాన్ అగైన్ అనేటువంటిది ప్రతి వ్యక్తిలో జరగాల్సినటువంటి విషయం. తిరిగి జన్మించుట, మనసులో ఆత్మ విషయంలో దీనులవ్వడం ప్రతి వ్యక్తిలో జరగాల్సినటువంటి సంభవం. అప్పుడే రక్షణ వస్తుంది. రక్షణ అనుభవం ఎప్పుడు వస్తుందంటే, ఎంతో కాలంగా క్రైస్తవులో ఉన్నాం మేము అంటే రక్షణ రాదు. అర్థమవుతుందండి? ఎంతో కాలంగా క్రైస్తవులుగా ఉన్నామంటే రక్షణ రాదు. కాంపౌండ్ కట్టించినాము, సున్నం కొట్టించినాము, అది స్పాన్సర్ చేసినాము, ఇది స్పాన్సర్ చేసినాము, పేర్లు రాయించినాము, వాక్యాలు రాయించినాము, అది బాన్ అగైన్ కాదు. అది బయట క్రియలుగా చేయడం. అది బాన్ అగైన్ ఏంటంటే ఆత్మ విషయంలో దీనులవ్వడం. యేసు ప్రభు ధన్యతలలో మొదటి ధన్యతనే ఏమంటున్నాడు? పరలోక రాజ్యం ఎటువంటిది వాళ్ళదంటే, పరలోక రాజ్యం ఆత్మ విషయంలో దీనులైన వారిదే పరలోక రాజ్యం. ఆత్మ విషయంలో దీనులవ్వడం అంటే ఏంటి? నువ్వు ఎంతో కాలంగా క్రైస్తవుడుగా ఉన్నా ఆత్మ విషయంలో దీనుడు కావాలి. ఏంటి? యేసు రక్తంలో నువ్వు కడగబడాలి, నీ పాపాలు నువ్వు క్షమాపణ పొందుకోవాలి, విమోచింపబడిన వాడిగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ప్రభు బలలో పాలు పొందుచు తిరిగి జన్మించిన వాడిగా నువ్వు రియలైజ్ కావడమే. పాప స్థితిలో నుంచి యేసు రక్తంలో కడగబడి మరలా తిరిగి జన్మించడమే బాన్ అగైన్ అంటే, తిరిగి జన్మించడం అంటే. అది నికోదేముకు అక్కడ అర్థం కాలే. నేను మళ్ళీ ఎట్లా తల్లి గర్భంలోకి వెళ్ళాలా, మళ్ళీ ఎట్లా పుడతాని, ముసలోని కదా అనుకున్నాడు. కాదు, అది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే పౌలు 7వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము పాపపు స్థితిలో ఉన్నాం కాబట్టి మనం తిరిగి జన్మించాలి. అలా జన్మించుటయే ఆత్మ విషయంలో దీనులవ్వడం అంటే. అప్పుడు లూకా చెప్పింది ఏంటి? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం వీరిదంటే లూకా చెప్పకనే ఏం చెప్తున్నాడంటే ఆత్మ విషయంలో దీనులు అవ్వాలి అంటున్నాడు. అంటే మీరు బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యం అని అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదాలు కోల్పోతాం. పరిశుద్ధ గ్రంథం నీ ఆత్మీయతను తాకుతుంది, నీ భౌతిక అనుదిన జీవితాన్ని తాకుతుంది. నీ ఆత్మీయ స్థితిని మార్చడంతో పాటు నీ భౌతిక జీవితాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మారుస్తుంది. అర్థమవుతుందండి? మన జీవిత అన్ని అంశాలను తాకకపోతే పరిశుద్ధ గ్రంథం ఎవరికి అర్థం కాదు. యేసు ప్రభు శిలువలో మరణించింది కేవలం మనం చనిపోయి పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు శిలువ వేయబడ్డాడు అనుకుంటారు. అది మాత్రం నమ్మినామనుకోండి, జీవితంలో ఏ సమాధానం, ఎట్టి ఆశీర్వాదాలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. యేసు ప్రభు కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఏంటకు? కేవలం నిన్ను క్షమించి పరలోకాన్ని తీసుకుపోవడానికే. ఈ లోకంలో అందరి ముందర తల ఎత్తుకొని బతికి, ఆశీర్వాదకరంగా బ్రతికి, ఒకరి దగ్గర చేయి చాపకుండా నీవు ఆర్థిక పరంగా, భౌతిక పరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ దేవుని నామాన్ని మహిమపరచాలని యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. యేసుప్రభు సిలువ, ఆయన రక్తము కేవలం నీ పాపక్షమాపణ కొరకు మాత్రమే కాదు. అబ్రహాము ఆశీర్వచనము మనకు లభించినట్లు ఆయన కలువరి శిలువలో శాపమయ్యాడు. అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా? కాదు. అబ్రహామును గురించి చదివినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అని మనకు అర్థం కాదు. అబ్రహాము భౌతిక పరంగా కూడా దీవించబడ్డాడు. వాక్యము నిన్ను భౌతిక పరంగా కూడా ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తుంది. దానిని అంగీకరించకుండా బీదలైన మనము ధన్యులము, పరలోక రాజ్యం మనది కాబట్టి బీదలుగా ఉండడానికే మనం ఇష్టపడదాం అంటే తప్పు లేదు. పరలోక రాజ్యం ఇస్తాడు, కానీ దేవుడు పేదరికంలో నుంచి బయట పడాలి. ఆయన ఎప్పుడు దరిద్రతను బోధించలే. దరిద్రంలో ఉండాలని మన దేవుడు అస్సలు కోరుకోవడంలే. శక్తినిస్తా, బలంనిస్తా, ఆరోగ్యంనిస్తా,
సంపాదించు, న్యాయంగా సంపాదించు, అందరికంటే బాగుండు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు బ్రతకాలి అని చెప్పి దేవుని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి రోమాపత్రికలో పౌలు చేస్తున్నటువంటి 7వ అధ్యాయంలో పరిస్థితి ఏంటంటే ఆత్మ విషయంలో దీనులవ్వమని మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. రోమాపత్రిక. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును. చూశారండి, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి పౌలు వాక్యాన్ని కడిగి చేతులు కడుక్కున్నట్లు ధర్మశాస్త్రం అంతా వచనం తర్వాత వచనం ఎరిగినటువంటి వ్యక్తి పౌలు. కానీ ఏమంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు. ఆత్మ విషయంలో దీనులు అవడం అంటే ఇది. నేను ఎంత దౌర్భాగ్యుడను, నేను ఎంత పాపిని, ఇంత దుర్మార్గుడను. ఒక చోట అంటాడు పౌలు, పాపులలో ప్రధానమైన పాపిని నేను. ఎంత ఘోరమైన పాపినంటే యేసు ప్రభువు మీద నేను నా కొరడాను విప్పాను, నా పంచెను విప్పాను, నా యొక్క కోపాగ్నిని ఆయన కమ్మని కరుణ మీద నేను చూపించానని చెప్పి ఆత్మ విషయంలో దీనుడవుతున్నాడు. ఎంత దౌర్భాగ్యుడను నేను ఎంత దౌర్భాగ్యుడనంటే మరణమునకు లోనైనటువంటి ఈ శరీరం నుండి నన్నెవడు విడిపించగలడు. ఈ విధంగా ఆత్మ విషయంలో ప్రతి వ్యక్తి దీనుడవ్వాలి. ప్రతి వ్యక్తి రక్షణ యొక్క పశ్చాత్తాపం, రక్షణ విషయమై పశ్చాత్తాపడాలి. అదే ఆత్మ విషయంలో దీనులు అవడం అంటే. బీదలైన వారంటే ఈ విధమైన రీతిలో రియలైజ్ అవ్వాలని చెప్పి లూకా కూడా మాట్లాడుతున్నాడు. అంటూ ఏమంటున్నాడు 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అని అంటున్నాడు కదండి. తిరిగి జన్మించుట ఎలా జరుగుతుంది అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా నాకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఈ దౌర్భాగ్యపు స్థితిలో నుంచి నాకు విడుదల యేసు ప్రభు ద్వారా దొరుకుతుంది అని మారు మనసు నిమిత్తం, రక్షణ నిమిత్తం మనసులో నొచ్చుకొనుటయే, పాప విషయమై మనసులో నొచ్చుకొనుటయే ఆత్మ విషయంలో దీనులు అవడం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అప్పుడు లూకా చెప్పినటువంటి బీదలైన మీరు ధన్యులు అనే మాటను కూడా మనం ఏ విధమైన రీతిలో అర్థం చేసుకోవాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చూడండి. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు వ్రాయుట నాకు ఇష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏంటండి పౌలు ఇంత పెద్ద మాట అంటున్నాడు? పౌలుకు కోపం ఎక్కువ. సరేండి, పౌలుకు కోపం ఎక్కువ. ఎలాంటి కోపం అంటే పౌలుది అసత్యం విషయంలో చాలా కోపం పౌలుకి. ఆత్మ విషయంలో బీదలుగా ఉండడం అంటే, ఆత్మ విషయంలో దీనులు అవ్వడం అంటే ఆత్మలో బీదలుగా ఉండాలి. ఎలా బీదలుగా ఉండాలి? అసత్యమును వ్యతిరేకించే వారిగా ఉండాలి. పౌలు అసత్యాన్ని ఎంత వ్యతిరేకిస్తాడంటే అసత్యమును అసలు సహించడు. అసత్యం మీద పౌలుకు కోపం ఎక్కువ. అందుకే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే కుక్కల విషయమే జాగ్రత్తగా. ఎవరు కుక్కలు? పోతుంటే 2 కుక్కలు ఎదురైనాయి. అందుకే కదా పౌలు ఇందాక చెప్పినా వచ్చినాం. పౌలు ఇందాక ఎందుకు అది ఫిలిప్పీ పత్రికలో మనం చదివింది, ఇంటికి పోయేటప్పుడు ఒక కుక్క మురిగింది అనుకో, అందుకే పౌలు చెప్పింది కుక్కల విషయం జాగ్రత్తగా ఉండడం. కొంచెం పక్కకు రా, అది కాదు పౌలు చెప్పింది ఇక్కడ కదా. ఇంతవరకు మన ప్రసంగం ఏమి విన్నాం? అందుకే కుక్కల్ని పట్టుకపోతున్నారు కదా. కుక్కల విషయంలో ప్రమాదం ఉందని కుక్కల్ని పట్టుకొని పోతున్నారు. కాబట్టి కుక్కల్ని చూసి దూరం పోవడం గురించి కాదు పౌలు మాట్లాడేది ఇక్కడ. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండడంటే
ఏమంటాడంటే దుర్బోధలు ఎక్కువైపోయినాయి, అసత్యం ఎక్కువైపోయింది, దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు పౌలు. వాళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు చూడండి. కానీ ఈరోజు దుర్బోధలు మామూలుగా లేవు. అది చివరికి ఎక్కడి దాకా వెళ్తాయో తెలియదు. పరలోకపు తల్లైనా ఒకరు వస్తారు, యెహోవా సాక్షులని ఒకరు వస్తారు కదండి. ఈ పరలోకపు తల్లి ఏడబట్టుకొచ్చినాడో ఏమో ఎక్కడో ఆయన చెప్పుకుంటూ ఆల్రెడీ పరలోకపు తల్లి ఉంది, ఆ పరలోకపు తల్లిని నమ్మితేనే అంటే ఏంటి ఉదాహరణ అంటే దానికి కూడా వచనం చూపిస్తారు. గలతీ పత్రికలో ఇంతకుముందే మాట్లాడాం, పరలోకపు తల్లి అని చెప్పి దానికి కూడా వచనం చూపిస్తారు. ఎన్ని వచనాలు? ఇంకా 2-3 చూపి ఆమె నమ్మితేనే రక్షణ ఉంది అని చెప్తారు. ఇంకా 2-3 చూపి అంటే లేదు, ఒకటే. ఇంకా ఏమనంటే ఆదికాండానికి వెళ్ళి దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. మన పోలిక అంటే మనకు భార్యాభర్తలు కుటుంబం అనేది ఉంది కదా, అక్కడ కూడా దేవునికి కుటుంబం ఉంది కాబట్టి తల్లి ఉంది. వాళ్ళు మాట్లాడుకున్నారు మనుషులను తయారు చేద్దామని. అది పూర్తిగా తప్పుడు బోధ, అది కేవలం దుర్బోధ. అటువంటి వారి గురించే పౌలు ఇక్కడ ఏమంటాడు అంటే కుక్కల గురించి జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ కాలంలోనే ఉన్నాయి చూడండి, అవి ఇప్పటికి కూడా విస్తరిస్తూనే ఉన్నాయి. బైబుల్ నుంచి మనల్ని బయట పడేయడానికి, తప్పుడు బోధనలో కూర్చొని మనము విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోవునట్లుగా చేస్తున్నాయి దుర్బోధలు. అసత్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని జీవితాన్ని చెరిపి వేస్తుంది, గందరగోళం చేస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ఆత్మ విషయంలో దీనులవ్వడం అంటే ఆత్మ సంబంధమైన కార్యాలను గ్రహించి అందులో అసత్యాన్ని గుర్తించు. సిలువను మహిమపరచని ఏదైనా దుర్బోధనే. యేసు రక్తమును మహిమపరచని ఏదైనా దుర్బోధనే. యేసు సిలువను తక్కువ చేసేది ఏదైనా దుర్బోధనే, అది అసత్యమే. యేసు సిలువకు మహిమ రాకుండా, యేసు ప్రభువుకు మహిమ రాకుండా, యేసయ్య నామమునకు మహిమ రాకుండా, ఆయన సిలువలో చేసిన ఆ ప్రాణత్యాగానికి మహిమ తీసుకురానిది ఏదున్నది దుర్బోధనే. కాబట్టి పౌలు సువార్త ప్రకటించే కాలంలో దుర్బోధలు ఎక్కువైపోయినాయి. సిలువలో మహిమ లేదు, ధర్మశాస్త్రంలో గొప్పతనం ఉంది, కాబట్టి యేసు సిలువ మనకేం చేస్తుంది అని చెప్పి దుర్బోధలు ప్రవహిస్తున్నాయి సమాజంలో. పౌలు అంటున్నాడు వాళ్ళు కుక్కలు అంటున్నాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా 2 సార్లు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మార్గం మధ్యలోనో కూర్చొని వాక్యం చెప్తానంటే అందులో సిలువ ఉంటేనే నమ్మండి, అందులో యేసు రక్తం ఉంటేనే నమ్మాలి మనం. అది లేకుండా ఇంకా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా దుర్బోధనే తప్ప మన ఆత్మీయ జీవితానికి కట్టే బోధన కాదు. మనని దుర్బోధ ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి పోకుండా చేస్తుంది మనల్ని. కాబట్టి అటువంటి బోధనల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్పి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై వాళ్ళు బోధించే బోధన మాత్రమే కాదు జాగ్రత్తగా ఉండడం, వాళ్ళ బోధన విని వారిని అనుసరించుచున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చూపిస్తారు. మళ్ళీ మా బోధన చూసారా ఎంత పెద్ద బోధన అంటే ఇంతమంది ఆ బోధనను నమ్మారు అని చెప్పి చూస్తుంటారు. ఆచరించే వాళ్ళని చూపించినా కూడా నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి అని పౌలు అప్పుడే చెప్తున్నాడు కదండి. ఈ ఛేదనను ఆచరించు వారి విషయమే జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదమును చేసుకొనక దేవుని యొక్కయు ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. క్రీస్తు యేసునందు అతిశయించు వారే నిజంగా సున్నతిని ఆచరించిన వాళ్ళు అని చెప్తూ, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. దుర్బోధలు మొదలై ఆ దుర్బోధనలో ఇంకా ఏమంటున్నారంట, మరి దేవుడు పాత నిబంధనలో సున్నతి పెట్టాడు కదా, ఆ సున్నతి మీరు ఆచరిస్తున్నారా? మరి సున్నతి లేకుంటే దేవుడు సున్నతి నిత్య నిబంధన అని చెప్పాడు కదా, ఆ సున్నతి లేకుంటే మనం ఎట్లా రక్షింపబడతాం? మళ్ళీ మీరు అది ధిక్కరించినట్లే కదా. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి అట్లా భ్రమ పెడుతూ ఉంటారు. ఒకవేళ సున్నతే ముఖ్యం అనుకుంటే మీకంటే ఎక్కువగా నేను అర్హుణ్ణి అంటున్నాడు పౌలు. అంటూ ఏమంటున్నాడు 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమునై
మైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అన్నిందుడనై ఉంటుంది. అంటే నాకంటే యోగ్యుడు ఎవరు లేరు, మీరు సున్నతి పట్టుకొనే ఉన్నారనుకోండి ఒకవేళ, ఇంకా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ 7వ వచనం ఏమంటున్నాడు, ఆయనను ఏవియో నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటాను. ఇదండి ఆత్మ విషయంలో దీనులు అవడం అంటే ఇది. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచడమే బీదలుగా ఉండడం. బీదలైన మీరు అని లూకా చెప్పిన మాట అదే. లూకా చెప్పిన మాట కూడా బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని లూకా చెప్పిన మాట కూడా ఏంటి, ఇదే విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు విషయాన్ని సమస్తమును నష్టంగా ఎంచుతున్నాను. క్రీస్తుకు మహిమ రానిది నష్టంగా ఎంచడమే ఆత్మ విషయంలో దీనులు అవ్వడం. ఆత్మ విషయంగా దీనులు అవ్వాలి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఏం చెప్తున్నాడు, మొట్టమొదటి ధన్యత పరలోక రాజ్యం మీది కావాలంటే ఆత్మ విషయంలో నువ్వు దీనుడవు కావాలి. ఏంటి అది ఆత్మ విషయంలో దీనుడు అవడం? పౌలు ఇక్కడ ఆత్మ విషయంలో దీనుడవుతున్నాడు. ఏమంటున్నాడు, వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాడు. అంటే భౌతిక పరంగా కొన్ని విషయాలు గొప్పవి అనుకుంటున్నారే, అవన్నీ కూడా నష్టము. క్రీస్తు వైపు చూస్తే ఇవన్నీ నష్టముగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. యేసుక్రీస్తుకు పక్కన పెడితే నాకు అన్ని నష్టంగానే కనపడుతున్నాయి అంటున్నాడు. అంటే ఆత్మ విషయంలో రియలైజ్ అవుతున్నాడు, దేవుడే గొప్పోడు అంటున్నాడు. ఆయన సిలువ గొప్పది, క్రీస్తు కొరకు అన్ని నేను నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగజేయవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుతున్నాను. దుర్బోధనను అసత్యమును యేసు సిలువకు మహిమ రానిదంతా కూడా పెంట తిప్పతో ఎంచుతున్నాడు. ఫిలిప్పీలకు అదే రాస్తున్నాడు, సంఘమునకు అదే రాస్తున్నాడు. యేసుకు మహిమ రానిదంతా పెంట కుప్పతో సమాధానం. దానిని నేను పెంట కుప్పతో ఎంచుతున్నాను కానీ దాన్ని నేను గొప్పగా ఎంచడం లేదంటున్నాడు. కాబట్టి పౌలు దగ్గర మనము ఇది నేర్చుకుంటాం. పౌలు పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఆత్మ విషయంలో దీనులు అవడం అంటే ఈ విధంగా క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవడమే. పాపపు స్థితిలో నేనున్నాను, యేసు రక్తం నాకు అవసరం. యేసు రక్తం లేకుంటే నాకు పాప క్షమాపణ లేదు, యేసు ప్రభు సిలువ లేకుంటే నేను పరలోక రాజ్యానికి నాకు మార్గం లేదు అని. కాబట్టి సిలువ కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని సిలువ వైపు తిరగడమే ఆత్మ విషయంలో దీనులు అవ్వడం. కాబట్టి నశించిపోయే ఏ వ్యక్తి అయినా దేవుని దగ్గరికి రావాలంటే అది సిలువ ఒక్కటే మార్గం అని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదండి. అప్పుడు 13వ వచనం నేను చదువుతాను, దయచేసి వినండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడిచ్చే బహుమానమే నాకు చాలు. ఈ దుర్బోధల అసత్యములు నాకు అవసరము లేదు. దేవుడిచ్చే పిలుపునకు లోబడి ఆ పిలుపుకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. పౌలు గురి ఏంటి? తన పరిచర్యలో, తన బోధలో, తన సువార్తలో, సంఘములు కట్టుటలో పౌలు యొక్క గురి ఏంటంటే సిలువ. అందుకే ఏమంటాడంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అంటే అందులో ఉంది రక్షణ, అందులోనే విమోచన ఉంది. కాబట్టి పౌలు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నామంటాడు. ముందున్న వాటి కొరకై వేగిరపరచు, వెనుకున్నవి మర్చి. కాబట్టి సిలువ ముందుకు వచ్చి నిలబడి, వెనక మన జీవితం ఎట్లుందో అవసరం లేదు, యేసు ప్రభు సిలువ యొద్ద నిలబడి ఆయన సమస్తమును మనల్ని క్షమించి హక్కున చేర్చుకునే దేవుడు మన ముందున్నాడు. వెనకున్నవి మర్చిపో. జరిగిన నష్టం, జరిగిన బాధలు, జరిగిన కష్టాలు, శ్రమలు ఎన్నో అనుభవించి
పౌలు ముందుకొచ్చాడు. వెనకున్నవన్నీ మర్చిపోతాను నేను, నా వెనకలున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఇటువంటి తాత్పర్యమే మనందరం కలిగి ఉందాం సంపూర్ణులు అవ్వాలంటే. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి ధన్యత ఏమంటున్నాడు? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. అదే లూకాసు వార్తలో ఏమంటున్నాడు? బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అంటున్నారు. ఇప్పుడు రెండు అండర్స్టాండింగ్ అయినాయి కదండి. అక్కడ బీదలుగా ఉండమంటున్నాడు, ఇక్కడ ఆత్మ విషయంలో దీనిలో ఏమంటున్నాడు. ఇద్దరు చెప్పింది ఒకటే, బీదలుగా ఉంటేనే పరలోక రాజ్యం వెళ్తాము, ధనవంతులల్లా వేస్ట్, వాళ్ళందరూ పరలోకానికి పోతారు అనేది కాదు అక్కడ బోధన. ఆత్మ విషయంలో దీనిలో అవడమే బోధన. అది ఆత్మ విషయంలో దీనిలో అవడం అంటే ఇంతవరకు రోమాపత్రిక 7వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదువుకుంటూ వచ్చామే. క్రీస్తు కొరకు సమస్తం నష్టంగా ఎంచుతున్నాను, దుర్బోధలు విషయము అసత్యం విషయమై నేను ఎదురిస్తూ అసత్యాన్ని ఏమాత్రం అంగీకరించక సత్యమైన యేసు ప్రభు శిలువ వైపు చూస్తూ సమస్తమును నష్టంగా ఎంచుకొనొచ్చు నేను యేసు యొద్దకు గురి యొద్దకే పరిగెత్తెదను అని చెప్పడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం. ఇది పరిశుద్ధ గ్రంథం మొట్టమొదటి ధన్యతగా మాట్లాడుతుంది.